మైలవరం టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బొమ్మసాని, వసంత కలిసిపోయారు. మైలవరం టికెట్ రాలేదని అలిగిన బొమ్మసాని కొంతకాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. పార్టీ పెద్దల జోక్యంతో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. వసంత కృష్ణప్రసాద్తో బొమ్మసాని భేటీ అయ్యారు. త్వరలో దేవినేని ఉమను కూడా కలుస్తానని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఇక దేవినేని ర్యాలీ చేయటాన్ని వ్యతిరేకంగా చూడబోనని కూడా వసంత కామెంట్ చేశారు. టీడీపీ కేడర్నంతా కలుపుకుని వెళ్తానని ప్రకటించిన ఆయన వైసీపీలో ఉన్న సమయంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించలేదని గుర్తు చేశారు. మైలవరం టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బొమ్మసాని, వసంత కలిసిపోయారు. మైలవరం టికెట్ రాలేదని అలిగిన బొమ్మసాని కొంతకాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. పార్టీ పెద్దల జోక్యంతో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. వసంత కృష్ణప్రసాద్తో బొమ్మసాని భేటీ అయ్యారు. త్వరలో దేవినేని ఉమను కూడా కలుస్తానని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. దేవినేని ర్యాలీ చేయటాన్ని వ్యతిరేకంగా చూడబోనని కూడా వసంత కామెంట్ చేశారు. టీడీపీ కేడర్నంతా కలుపుకుని వెళ్తానని ప్రకటించిన ఆయన వైసీపీలో ఉన్న సమయంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించలేదని గుర్తు చేశారు. మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ గతంలో టికెట్కి సంబంధించి అయితే తీవ్ర పోటీ అటు వసంత కృష్ణప్రసాద్, అదేవిధంగా దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావు మధ్య అయితే నెలకొన్న నేపథ్యంలో ఫైనల్గా టికెట్ని వసంత కృష్ణప్రసాద్కి అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో అసమ్మతి స్వరం, అదేవిధంగా అసంతృప్తిగా ఉన్నటువంటి ఈ వర్గాల్ని కలుపుకునే పని మీద అయితే వసంత కృష్ణప్రసాద్ ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజున బొమ్మసాని సుబ్బారావు ఆఫీస్కు వెళ్లి ఆయనతో పాటు కలిసి ఆయన సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఇకపై రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పి బొమ్మసాని సుబ్బారావుతో వసంత కృష్ణప్రసాద్ భేటీలో సందర్భంగా ప్రస్తావించినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో దేవినేని ఉమ గతంలో 2 సార్లు గెలిచారు. 5 ఏళ్లుగా కూడా ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో ఆయన వర్గం మొత్తం తో కూడా కలిసి పనిచేయడానికి కూడా వసంత కృష్ణప్రసాద్ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది వరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల నుంచి కూడా కొంతమంది కేడర్ వసంత కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి కలిసి పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా అసమ్మతి, అదేవిధంగా అసంతృప్తిగా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే 2వ శ్రేణి నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయడానికి వసంత కృష్ణప్రసాద్ మొత్తంగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అందులో భాగంగా ఈ రోజున బొమ్మసాని సుబ్బారావు ఆయన వర్గంతో కలిసి భేటీ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకుని తన కార్యాలయానికి కూడా వెళ్లి భేటీ అవ్వడంతో బొమ్మసాని అలక వీడినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వసంత కృష్ణప్రసాద్తో కలిసి ఎన్నికల్లో ఆయన గెలుపుకు పనిచేస్తానని కూడా బొమ్మసాని సుబ్బారావు ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. దీంతో పాటుగా ఇక నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి దేవినేని వర్గంతో కూడా రానున్న రోజులతో వసంత కృష్ణప్రసాద్ భేటీ అవుతారనేది అయితే మనకి సమాచారం అందుతుంది. అదేవిధంగా దేవినేని ఉమాతో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో కూడా వసంత కృష్ణప్రసాద్ పార్టీలో చేరినప్పుడే ప్రకటించారు. అదేవిధంగా వసంత దేవినేని ఉమాకి టికెట్ ఇచ్చినా కూడా పనిచేయడానికి తాను తన వర్గం కూడా సిద్ధంగా ఉందని కూడా గతంలోనే ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్ గా అధిష్టానం టికెట్ వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చింది కాబట్టి దేవినేని ఉమాని కలుపుకు వెళ్లటానికి కూడా వసంత సిద్ధంగా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు పార్టీలో వసంత రాకను, పార్టీ టికెట్ వసంతకి ఇచ్చే అంశం మీద గతంలో విమర్శలు చేసిన దేవినేని ఉమ ఆ తర్వాత వసంతకి టికెట్ ఫైనల్ చేసిన తర్వాత మాత్రం నోరు విప్పలేదు. కేవలం ఆయన పార్టీ కార్యక్రమాలకు పరిమితం అవుతా ఉన్నారు. ఎటువంటి రియాక్షన్ ని వసంతకి టికెట్ కేటాయించిన దాని మీద ఇవ్వని దేవినేని ఉమ అసంతృప్తిగా ఉన్నమాట మాత్రం వాస్తవం అనేది ఆయన దగ్గర సన్నిహితులు చెప్తున్నమాట. మరి దేవినేని ఉమ ఏ విధంగా ముందుకెళ్తారు, దేవినేని ఉమను కూడా కలుపుకెళ్ళడానికి వసంత కృష్ణప్రసాద్ రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రణాళికతో వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఖచ్చితంగా అసంతృప్తిగా ఉన్నటువంటి నియోజకవర్గ నేతలను అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళడానికి వసంత కృష్ణప్రసాద్ సిద్ధమవుతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మరింత ఆసక్తికర పరిణామాలు అయితే మైలవరం టీడీపీలో చోటు చేసుకుంటాయనేది ఈ రోజున జరిగిన పరిణామాలతో అయితే మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.